శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 17వ తేదీ నవగ్రహాల్లో సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే సూర్యుడి సింహ సంక్రమణం జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన సూర్యుడు మళ్ళీ సెప్టెంబర్ 17వ తేదీ సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి వెళతాడు. అంటే ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు సూర్యుడు సింహరాశిలోనే ఉంటాడు. ఈ సూర్యుడి సింహ సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడికి కొన్ని కారకత్వాలు చెప్పటం జరిగింది. నవగ్రహాలలో సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లను కలిగింపజేస్తాడు. సూర్యుడు అనుగ్రహిస్తే ప్రమోషన్లు వస్తాయి, సూర్యుడి అనుగ్రహం లేకపోతే ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. అలాగే సూర్యుడి బలం ఉంటే రాజకీయాల్లో పదవులు వస్తాయి, సూర్యుడి బలం లేకపోతే రాజకీయాల్లో పదవి భ్రష్టత్వం ఏర్పడుతుంది. సూర్యుడు యోగిస్తే వ్యవసాయ రంగంలో విశేషమైన లాభాలు వస్తాయి, సూర్యుడు యోగించకపోతే వ్యవసాయంలో నష్టాలు వస్తాయి. రవి బలం ఉంటే తండ్రితో అనుకూలత పెరుగుతుంది, తండ్రి తరపు ఆస్తులు తొందరగా వస్తాయి. రవి బలం లేకపోతే తండ్రితో వ్యతిరేకత పెరుగుతుంది, తండ్రితో గొడవలు ఎక్కువ వస్తాయి, తండ్రి తరపు ఆస్తులు రావటం ఆలస్యం అవుతుంది, తండ్రి తరపు బంధువులతో కూడా గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. సూర్యుడి సంచారం యోగించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రమోషన్లకి, రాజకీయాలకి, తండ్రికి సంబంధించిన విషయాలకి, వ్యవసాయ రంగానికి, ఆరోగ్యానికి, వీటన్నిటికీ కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. సమాజంలో పరపతి, హోదా, గౌరవము, వీటన్నిటికీ కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. వీటిని కారకత్వాలు అంటారు. సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి రావటం, సూర్యుడి సింహ సంక్రమణం జరగటం అనేది 12 రాశుల వారి మీద ఈ కారకత్వాల పరంగా ప్రభావం చూపిస్తుంది. అయితే ఏ రాశులకు యోగిస్తుంది, ఏ రాశులకు యోగించదు అని ఎలా తెలుస్తుందంటే, జ్యోతిష శాస్త్రంలో గోచార గ్రంథాలని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిలో గోచార దర్శిని అని ఒక గ్రంథం ఉంది. ఈ గోచార దర్శిని ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు సూర్యుడు 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ ఉంటే యోగిస్తాడు. ఈ రాశుల్లో కాకుండా మిగిలిన రాశుల్లో ఉంటే యోగించడని గోచార దర్శిని అనే గ్రంథంలో చెప్పారు. అంటే ఏంటి, మన రాశి నుంచి, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3వ రాశి, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 6వ రాశి, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 10వ రాశి, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 11వ రాశి. వాటిల్లో సూర్యుడు ఉంటే ఆ సూర్యుడి సంచారం అద్భుతంగా యోగిస్తుంది. అలా లెక్క పెట్టేటప్పుడు మన జన్మరాశిని మొదటి రాశిగా తీసుకొని లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి మారుతున్నాడు. సూర్యుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ సూర్యుడి సింహ సంక్రమణము 12 రాశుల్లో ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలంటే ఏం చేయాలో, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి సూర్యుడి సింహ సంక్రమణం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే, సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించగానే అది కన్యా రాశి వాళ్ళకి 12వ స్థానం అవుతుంది. కన్యా రాశి నుంచే లెక్క పెట్టుకున్నప్పుడు సింహరాశి కన్యా రాశికి 12వ రాశి అవుతుంది. సూర్యుడు సింహరాశిలోకి వచ్చాడు, సూర్యుడి సింహ సంక్రమణం జరిగింది. అంటే సూర్యుడి సంచారంలో మార్పు కన్యా రాశి వాళ్ళకి 12వ స్థానంలో జరిగింది. ఈ 12వ స్థానాన్ని వ్యయస్థానము అంటారు. ఈ 12వ స్థానం వ్యయస్థానంలో సూర్యుడు నెల రోజుల పాటు కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో గోచార జ్యోతిష గ్రంథాల్లో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనవ్యయః ప్రాణ పర్యంతమాపత్తి రవమానం వ్యయే రవవు అంటూ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి, భావం ఏంటి? స్వస్థాన నాశనం చైవా, స్వస్థాన నాశనం చైవా అంటే స్థాన భ్రంశము కలిగింపజేస్తాడు. అంటే ఒక ఊరిలో ఉంటున్నారు, చాలా సంవత్సరాలుగా ఒక ప్రదేశంలో ఉంటున్నారు, అది వాళ్ళకి ఇష్టం, కానీ
ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆ స్థానం మార్చేయాల్సి వస్తుంది. స్థానచలనం ఇచ్చేలాగా 12వ ఇంట్లో సూర్యుడు ఫలితం ఇస్తాడు. అందుకే స్వస్థాన నాశనం చేయవ అన్నారు. దానివల్ల కొత్త ప్రదేశానికి వెళ్ళి ఇబ్బందులు కలిగింపజేస్తాడు. స్వస్థాన నాశనం చేయవ. బంధురోగో ధన వ్యయ, ధనం ఎక్కువ ఖర్చు అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. బంధురోగో, బాగా దగ్గర బంధువులకి అంటే కుటుంబ సభ్యులకే రోగాలు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. దానివల్ల డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తూ ఉంటాడు. ప్రాణ పర్యంతం ఆపత్తి అంటే అర్థం ఏంటంటే ప్రాణ పర్యంతం ఆపత్తి అంటే ప్రాణాపాయ పరిస్థితులు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ప్రాణం మీదకి వచ్చిందంటారు. అలాంటి పరిస్థితులు, అలాంటి అనారోగ్య సమస్యలు 12వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. రవమానం వ్యయే రవౌ, రవమానం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అవమానం వ్యయే రవౌ అంటే ఇక్కడ సంధి జరిగింది. ప్రాణ పర్యంతం ఆపత్తిర్ రవమానవ్ వ్యయే రవౌ అంటే 12వ ఇంట్లో సూర్యుడు అవమానాన్ని ఇస్తాడు. వ్యయే రవౌ, వ్యయస్థానం, 12వ స్థానంలో ఉన్న సూర్యుడు కారణం లేకుండా అవమానాలు ఇస్తాడు. అంటే కన్యారాశి వాళ్ళకి నెల రోజుల పాటు ఈ ఫలితాలు ఉంటాయి. 12 వ్యయస్థానంలో ఉన్న సూర్యుడు కన్యారాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే స్థానభ్రంశం ఇస్తాడు, అనారోగ్యాలు ఇస్తాడు, దగ్గర బంధువులకు రోగాలు ఇచ్చి దానివల్ల డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తాడు, తర్వాత ప్రాణం మీదకి వచ్చేలాగా ఇబ్బందిస్తూ ఉంటాడు, అకారణ అవమానాలు కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ ఫలితాలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి 12వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. అయితే ఇవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఈ నెల రోజుల్లో వీలైనప్పుడల్లా కన్యారాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆగస్టు 17వ తేదీ నవగ్రహాలలో సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారటం వల్ల, సూర్యుడి సింహ సంక్రమణం జరగటం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకి సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. మళ్ళీ సెప్టెంబర్ 17వ తేదీ సూర్యుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు సూర్యుడు సింహరాశిలోనే ఉంటాడు. ఈ సూర్యుడి సింహ సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఈ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ మధ్యలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 6 సార్లు చదువుకోండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది అందరికీ తెలిసిన శ్లోకమే. ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఒక 6 సార్లు ఈ శ్లోకం చదువుకుంటే సూర్యుడి సంచారంలో మార్పు అనేది పూర్తిగా అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి వీలైతే అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కొన్ని కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో ఆ నీళ్లు పోస్తూ అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు మొక్కల్లో పోయండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఇలా సూర్యుడి ధ్యాన శ్లోకం చదువుకోవటం, మంత్రం చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా సూర్యుడి సింహ సంక్రమణం అనేది 12 రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేస్తుంది. అంతేకాకుండా ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలు ఉంటారు. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. చదివేంత సమయం మీకు లేకపోతే విన్నా కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి ఆదివారాలు విష్ణు సహస్రనామం చాంటింగ్ వినండి లేదా విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు సూర్యుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే అన్నిటికంటే సులభమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చేటటువంటి ఆదివారాలు గోధుమలు దానం ఇవ్వటం కానీ, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చెయ్యండి. అది కూడా చేయలేకపోతే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఎందుకంటే ఇది సులభమైన పరిహారం. సూర్యుడికి ప్రీతికరమైంది బెల్లం. సూర్యుడికి ఇష్టమైన ఆహార పదార్థం తిన్నా కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి చిన్న పరిహారం అయినా చేసుకోండి. వీటిలో ఏ పరిహారాలు పాటించినా కూడా సూర్యుడి సింహ సంక్రమణం
అనుకూల ఫలితాలను పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేస్తుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఫలితాలను కలిగింపజేస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆ ఫలితాలు పూర్తిగా అనుకూలంగా మార్చుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలన్నా కూడా మా ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.